తేజస్వి సూర్య అనే ఎంపీ, బీజేపీ ఎంపీ తను పాకిస్తాన్, ఇండియా ఏ విధంగా విడిపోయిందో, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆ విధంగా విడిపోయిందనే వ్యాఖ్యలు చేశారు. దానిపైన కూడా చాలా దుమారం రేగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక ఉద్యమకారుడిగా దాన్ని ఎట్లా స్పందిస్తారు? నిజంగా చెప్పాలంటే పార్టీ ఏదైనా కూడా ఉద్యమకారుడిగా కాదు, ఒక దేశవాసిగా అట్లాంటి వాక్యాలు సరైనవి కావు. హ్మ్. అవగాహన రాహిత్యంతో కొందరు ఆవేశంలో చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే డివిజన్ జరిగినప్పుడు మనకు తెలంగాణలో అంత మనకు మనీ పవర్ లేదు అండ్ పబ్లిసిటీ పవర్ లేదు. మీకు తెలుసు కదా, ఉద్యమాలు చేసుడు ఇక్కడ చేసుడు తప్పితే. దురదృష్టవశాత్తు ఒక ఫీలింగ్ అనేది మొత్తం దేశంలో తెలంగాణ వ్యతిరేక శక్తులు క్రియేట్ చేశారు. కొంత అవగాహన రాహిత్యం ఉన్నవాళ్ళు, ఏ పార్టీ అయినా కాదు. మనం ఏపీల గురించి కూడా మాట్లాడాను, కొందరు పదే మాట్లాడుతుంటే దయచేసి ఇట్లాంటి పిచ్చి కామెంట్లు బంద్ చేయండి. 2 రాష్ట్రాలైనా పరస్పరంగా అభివృద్ధి చెందుతాం, కాంపిటేటివ్గా పోదాం, అంతేగాని ఊరికుంటే గోక్కుంటే ఏమవుతుంది? ఈరోజు తెలంగాణ అనేది స్వయం ప్రకాశితం. వీ డెవలప్ అవర్ సెల్ఫ్, వీ డోంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి. అవగాహన రాహిత్యంతో చిన్నపిల్లగాడు అని ఉంటాడు.